హాయ్ అండి. ఐయామ్ మను ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు జనరల్ టాపిక్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే సైకాలజీ పరంగా ఏంటి అనంటే కొంతమందిని మనం చూసుకుంటే మనం ఇది ప్రతి ఆడపిల్లలకి సంబంధించిన ఇష్యూ. అంటే ఆడపిల్లలకే కాదు, మగవాళ్ళకి కూడా ఈ రోజుల్లో ఈ ప్రాబ్లం ఉంది. ఇదేంటి అంటే డివోర్స్. అంటే ఆఫ్టర్ డివోర్స్ అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలి అంటే అమ్మాయిలు భయపడుతున్నారు, అబ్బాయిలు భయపడుతున్నారు. సో రీజన్ ఏంటి అనంటే ఒకటి, పాస్ట్ లైఫ్ లో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. అంటే ప్రాబ్లమ్స్ అంటే అది ఇంట్లో అంటే పెద్దవాళ్ళతో కానీ, ఆ అమ్మాయి తరపు వాళ్ళతో కానీ, లేదు అంటే లీగల్ ఇష్యూస్ కానీ ఇలా ఫేస్ చేసి ఉంటారు కొంతమంది బాగా. అండ్ సొసైటీ త్రూ కూడా కొంతమంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. సో ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఒక పెళ్ళి ఈ బంధంలోకి వెళ్ళి ఇంతమంది మనుషులతోటి, ఇన్ని రకాల మనుషులతోటి, ఇన్ని రకాల నిందలు గొడవలు పడ్డాము. సో ఇంతగా మనం ఇబ్బందులు పడి, అవమానాలు పడి, మనం ఏ తప్పు లేకపోయినా కొట్లాట్లు ఇవన్నీ భరించాము కాబట్టి, సో మళ్ళీ మనం రెండోసారి ఎందుకు ఈ పెళ్లి వ్యవస్థలోకి అడుగు పెట్టడం అనని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. అండ్ డిప్రెషన్స్ లోకి కూడా వెళ్తూ ఉంటారు. ఎందుకు మళ్ళీ సెకండ్ టైం పెళ్లి అంటేనే కొంతమంది భయపడే వాళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది ఆలోచిద్దాం మళ్ళీ మంచి వాళ్ళు రాకపోతారా అని ఇది కూడా కొంతమందిలో ఉండింది ఈ ఆలోచన అనేది. సో ఇదేంటి అంటే సెకండ్ టైం పెళ్లి అనేది భయంతో కూడుకున్న పెళ్లి. ఇంకొకటి, చేసుకున్న తర్వాత కూడా అక్కడ వాళ్ళు కలిసిమెలిసి ఫ్రీగా లైఫ్ లీడ్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉన్నాయి. అంటే వన్స్ వాళ్ళు ఒకే ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక విషయంలో పాస్ట్ లో అలా జరిగింది, లైక్ ఇప్పుడే జరుగుతుందేమో, అంటే ఇంతకు ముందు పెళ్లిలో ఇలా జరిగింది, ఇప్పుడు కూడా ఇలానే జరుగుద్దేమో అనని కొంచెం భయంతో మొహమాటాలతో కొంతమంది ఉంటారు సెకండ్ మ్యారేజ్ అంటే. నా దగ్గరకు వచ్చే కేసెస్ లో చూసుకుంటే చాలా మంది సెకండ్ మ్యారేజ్, పెళ్ళి వద్దు ఏమొద్దు, సింగిల్ గా ఉంటేనే బెస్ట్, చాలా మంది చెప్పున్నారు ఈ మాటలు. అంటే వీళ్ళు ఎందుకు ఇలా చెప్తారు అని మనం అనుకుంటాం కానీ, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, సొసైటీ వాళ్ళకి ఇచ్చిన కొన్ని నిందలు అవమానాలు వాళ్ళని ఈ విధంగా సింగిల్ గా ఉండేలా చేస్తున్నాయి. అండ్ ఇంకొకటి, సెకండ్ మ్యారేజ్కి వెళ్ళినప్పుడు అబ్బాయి కన్నా అమ్మాయికి ఎక్కువ ట్రబుల్స్ ఉంటున్నాయి. ఎందుకు అనంటే, అంటే ఈ అబ్బాయి సెకండ్ అయినా కూడా ఆ అమ్మాయిని వేలెత్తి చూపించడం అలా ఎక్కువ జరుగుతుంది. నువ్వు ఇలా ఉంటేనే కదా మీ హస్బెండ్ ఇలా చేశారు, నువ్వే కరెక్ట్ కాదు అనని ఏదో ఒక విషయంలో కొంచెం ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం. వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ టైం ఏంటి అంటే, నీ పని అయిపోయింది కదా, నీకేముంది కొత్త లైఫ్, నీ దగ్గర ఏముంది అన్న వర్డ్స్ కొన్ని మ్యారేజెస్ లో చూస్తున్నాము కౌన్సిలింగ్స్కి వచ్చిన వాళ్ళలో. సో ఏదైనా కూడా పెళ్ళి అంటే అది ఒకటో పెళ్లి కానీ, రెండో పెళ్లి కానీ, 3 పెళ్లిళ్ళు, ఎన్ని పెళ్లిళ్ళు అయినా చేసుకోండి, అండర్స్టాండింగ్ అనేది ఇంపార్టెంట్. ఒకళ్ళకి రెస్పెక్ట్ అనేది ఉండాలి. ఫస్ట్ అవమానాలు, అనుమానాలు, కొట్లాట్లు ఇవి లేకుండా ఉంటేనే అది ఏ పెళ్ళైనా కూడా కరెక్ట్ గా ఉంటుంది. ఫస్ట్ మ్యారేజ్ అయినా, సెకండ్ మ్యారేజ్ అయినా, థర్డ్ మ్యారేజ్ అయినా. ఇవి లేని చోట మీరు ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా మీ మైండ్ అంతా కూడా నెగిటివిటీతో ఉంటే మీరు ముందుకు వెళ్ళలేరు. ఏ మ్యారేజ్ లైఫ్ కూడా మీకు అంటే స్మూతీగా, సాఫీగా మీకు వెళ్ళిపోదు. సో కొంచెం పాజిటివ్ మైండ్ తోటి ఉండండి, అండ్ ఫ్రెండ్లీ నేచర్ తోటి ఉండండి, అండ్ అండర్స్టాండింగ్ తో ఉండండి. కొంచెం ఒకళ్ళ మీద ఒకళ్ళకి గౌరవ మర్యాదలు ఉంటే పెళ్లి బంధం అనేది కొంచెం బాగుంటుంది. సెకండ్ మ్యారేజ్ అయినంత మాత్రాన ఆడపిల్లల్ని చులకనగా చూడాల్సిన అవసరము లేదు. సొసైటీలో కొంతమంది మనుషులు అబ్బాయిలను కూడా అలానే చూడవలసిన అవసరము లేదు. సో ఏదో ఇష్యూస్ వల్ల అలా జరిగి ఉంటది, దాన్ని వీళ్ళు కొంచెం రెస్పెక్ట్ చేయాలి. అంతేగాని దీన్ని ఒక నిందలాగా, ఇది ఒక పెద్ద రోగం లాగా, వాళ్ళు ఒక శత్రువుల్లాగా, అంటరాని వాళ్ళలాగా వాళ్ళని ట్రీట్ చేయకండి. ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని ఒకటి అయిపోయింది మళ్ళీ రెండో దానికి వెళ్తుంది అనే పదాలు కూడా కొంతమంది మనుషుల దగ్గర కొన్ని కౌన్సిలింగ్స్కి వచ్చినప్పుడు మేము విన్నాము. సో అటువంటి పదాలు మనకి మాట్లాడడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఆ విన్న వాళ్ళకి, ఆ పడ్డ వాళ్ళకి, అంటే ఆ మాటలు భరించిన అమ్మాయికి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. సో మనము నోటిని అదుపులో పెట్టుకొని ఎంత చక్కగా మాట్లాడగలిగితే అంత బాగుంటది మన లైఫ్. ఈ రోజు మనకి వెనక ఒక పేరు, పలుకుబడి, కొన్ని ఆస్తులు, కొన్ని పదవులు ఉన్నాయని చెప్పి మనం ఎంత ఎక్కువగా
విర్రవీగితే మనకి నేచరు అంత మంచి రిజల్ట్ ఏదో ఒక రోజు ఇస్తుంది. సో ఎవరిని కూడా తొందరపడి ఒక మాట అనొద్దు, కించపరచొద్దు, తప్పుడు మాటలు, తప్పుడు పదాలను దూషించడం, అలాంటివి అంటే బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం అలాంటివి లేకుండా కొంచెం ఒక పద్ధతిగా, ఒక రెస్పెక్టివ్తో మన ఆడపిల్ల అన్న ఆలోచనతో మాట్లాడడం చాలా మంచిది. సో మనం రెస్పెక్ట్ ఇచ్చాము అంటే పక్క వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఏదో ఒక రోజు వాళ్ళే మారుతారు. బట్ కానీ మనం మన లిమిట్స్ దాటకూడదు. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం అందరం కూడా మనుషులం. సో అదొక్కటి గుర్తుపెట్టుకొని ఏ మ్యారేజ్ వాళ్ళైనా, అబ్బాయినైనా అమ్మాయినైనా కొంచెం రెస్పెక్ట్గా, అండర్స్టాండింగ్తో చూడమని చెప్తాను. సో దీని గురించి ఏమైనా కౌన్సిలింగ్ కావాలంటే కమ్ టు క్లినిక్. థ్యాంక్ యూ.